సార్ అక్కడ తవ్వేస్తున్నారు సార్. అది టాప్ ఫ్లోర్ లేరా? సార్ సూపర్. హలో చెప్పరా విశాల్ చెప్పరా. ఈడేం చేస్తాడు? ఏం చూసుకుంటా ఖాళీగానే ఉన్నా. చేతులు ఎత్తు. కామరేట్లు కలిసి మీరు చేస్తున్నాడు లాక్ రాయ్ సార్. రాఘవా బయటకు వచ్చి తలుపేసండి సార్. అది కొంచెం తేడాగా ఉన్నాడు సార్. వీడిని సింగిల్ గా ఉంచుదాం సార్. పెడితే వాడికి ప్రమాదం. ఏం చెప్పినా పట్టించుకోరేంటి? మొబైల్ సార్ చెకింగ్ వచ్చారు. బాగా చెక్ చేయ రాఘవా. చెకింగ్. అది కాదు నాన్న, నా జాబ్ అటువంటిది. ఏం చేయాలి చెప్పు? నేను కాల్ చేద్దాం అనుకుంటే టైం లేదు. నాకు తెలుగులో రాఘవ తీసుకున్నాడు ఫోను. రాఘవే ఫోను. జఫా 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 టైం స్టార్ట్స్ నౌ. 1 2 3. హలో సారీ చెప్పడం ఏంటన్నా? నేను చెప్పాలి కదా సారీ. నేనే చెప్పాలి. లేదన్నా ఏమైంది బాబు? షాక్ కొట్టింది సార్. ఓ సెల్ ఫోన్ ఉందిరా నీ దగ్గర? అవును సార్. ఇక్కడెక్కడన్నా 2 వైర్లు ఉంటే బాగుండే. అవి కూడా ఉన్నాయి సార్. ఉన్నాయా? వెరీ గుడ్. నీ దగ్గర అన్ని ఉన్నారా? హైట్ తప్ప. అరే 786 డైల్ చేయరా. 786. వీళ్ళలో అయితే బాగానే మార్పు ఉంది సార్. పర్వాలేదండి. వీళ్ళు మారిపోతే మన పరిస్థితి ఏంట్రా? గుడ్ మార్నింగ్ ఫాదర్. గుడ్ మార్నింగ్ బిడ్డ. నమస్తే ఫాదర్. నమస్తే. కరుణామయుడు మిమ్మల్ని కాపాడుగాక. అతని చల్లని దీవెన మీ అందరికీ ఉండుగా. తప్పు చేశారని దిగులు పడవద్దు. బయటికి వెళ్ళాక మళ్ళీ తప్పు చేయకండి. ఇవి తినరా, హెల్త్ కి మంచిది. ఏంట్రా ఇక్కడ మీటింగ్ లో? ఏంట్రా ఇక్కడ మీటింగ్ లో? అది అట్లా చెవులు దొబ్బినాయిపే చెప్పగానే ఓరా. నిన్ను చూసి భయపడలా, నన్ను చూసి భయపడ్డారు. యా ఎల్లు. బాగా మారిపోయారా. హైట్ పెరగగానే సరిపోదురా, బ్రెయిన్ పెరగాలి. కిచిడి ఫెలో. జఫా వచ్చాక ఖైదీలు చాలా మారిపోయారు రాఘవ. అవును సార్, ఖైదీలకు చాలా నేర్పేస్తున్నాడు సార్. మరి ఏం చేద్దామంటావు? మనం కూడా నేర్చుకుందాం సార్. ఏంటి నువ్వు పెద్ద తోపంట? నీకు అంతుందా? పబ్లిక్ టాక్ కి నేను అంత ఇంపార్టెన్స్ ఇవ్వలే. జఫా ఇక్కడ ఒక టెర్రరిస్ట్ ఉన్నాడు. 6 months నుంచి వాడిని టెర్రరిస్ట్ అని చెప్పి బాగా టార్చర్ పెడుతున్నాం. కానీ వాడేం చెప్పట్లా. ఇక్కడ వీళ్ళందరూ జఫాక్ మేము ఫ్యాను, జఫా తోపు, జఫా బాగా ఇంటెలిజెంట్ అంటుంటారు. నీ ఇంటెలిజెన్స్ ప్రకారం వాడు నిజంగా లష్కరే తోయిబానా లేకపోతే ఐఎస్ఐ? అసలు ఇంతకీ వాడు టెర్రరిస్టా? వాడు 100% టెర్రరిస్ట్. అవునా? అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? అదంతే, వాడు టెర్రరిస్టే. జఫా భాయ్, ఏంటి భాయ్? నా లవర్ కు ముద్దు పేరు పెట్టాలి. క్యూటీ పై. ఏంటే? క్యూటీ పై. పై.
Come on, guys. Come on, come on. Very good, very good. Good student. Life is a God's screenplay అన్నాడు. బ్రిలియంట్ అనే రైటర్. ఓ మనకి ఇంగ్లీష్ రాదు కదా. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే జీవితం అనేది మన చేతుల్లో లేదా. ఎప్పుడు ఎలా జరగాలో ఏం జరగాలో అంతా రాసి పెట్టి ఉంటుంది. నేను ఇక్కడికి వస్తాననుకున్నాను రా, ఇక్కడ రాసి పెట్టింది కాబట్టి వచ్చాను. ఓకే, వాళ్ళందరూ ముదుళ్ళురా, మీకే పోయే కాలవరా. చిన్న పిల్లలు మీరెందుకు వచ్చారా? నువ్వేంట్రా చాక్లెట్లు కొట్టేస్తే తీసుకొచ్చారా? కాదు సార్. మరి నిద్ర 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 దున్నపోతులో ఎప్పుడు నిద్రవుతూ ఉండడు. శనిగాడు ఎప్పుడు వస్తాడో అప్పుడే పీడ వెరగడవుతుంది. దరిద్ర ఫేసు వీడు. చదువు లేదు, సంజ లేదు, పందిలా నిద్రవుతాడు. బార్డర్లో సైనికుడు నిద్రవుతే రాజ్యాలు పోతాయి. బాధ్యత గల వాడి నిద్రవుతే జీవితాలు పోతాయి. ఈ శనిగాడు సర్వనాశనం అయిపోయింది. వీడిని కనేసి అది చచ్చింది. అది బతికి వీడు చస్తే దరిద్రం వదిలేదు. సావరా శని వ్యథ. ఆ మాత్రం దానికి చంపేశావా? కన్న తండ్రి తిట్ని పడతా, కొట్ని పడతా, అంతేగాని గొనుగుడేందన్నా. అందుకే ఏ శేష చాలా డేంజర్ రా బాబు. గొనిగావా? అసలు నీ నోరెప్పందే. ఈడోడు సినిమా యాక్టర్ సిద్ధార్థలో ఉన్నాడు. మెడలో బ్యాగ్ ఏంట్రా? బ్యాగ్ దొంగతనం చేస్తే తీసుకొచ్చారా? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. అబ్బో తీసుకొచ్చారా? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. అబ్బో మేము కూడా అదే. ఆహా, శాంతి కొంచెం టీ పెడతావా? ఏరా కొంచెం చాయ్ పెట్టరా. ఇంట్లో నన్ను వదిలిపెట్టండి సార్, కొంచెం ప్రశాంతంగా ఉంటాను సార్. నాకు ఫ్యామిలీ ఉంది. ఐ హావ్ మై వైఫ్ సార్. గాడ్. ఆహా, శాంతి కొంచెం చాయ్ పెట్టవా? అన్నా సేమ్ నా షోర్ లో ఉందన్నా. నా సాపి డైరెక్ట్ గా పాయింట్కి రా. ఆ లుక్ ఏంట్రా? అంటే ఎవడు పెళ్ళాన్ని నోడు చంపుకున్నా తెస్తారు ఇక్కడికి. నువ్వేంటే నువ్వెవరు చంపొచ్చావు ఇక్కడికి? నేనేమి అన్నయ్యలాగా నాన్ను గొనిగావా? నేనేమి అన్నయ్యలాగా నాన్ను పొడిచో వీళ్ళలాగా పెళ్ళాన్ని మర్డర్ చేసో రాలేదు సార్. మరి ఎందుకు వచ్చినట్టు? స్నేహితుడి కోసం వచ్చాను. సారీ, ప్రాణ స్నేహితుడి కోసం వచ్చాను. నా కథ నేను కూర్చుని చెప్పలేను సార్. నిలబడి చెప్పు. కరెక్ట్, నిలబడే చెప్తా. స్నేహానికి నేను ఇచ్చే విలువ. నా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయ్యి కోమాలోకి వెళ్ళాడు. అన్ని రకాలుగా ట్రై చేశారు. ఆఖరికి భక్తితో కూడా ట్రై చేశారు. ఏది వర్కౌట్ అవ్వాల. అప్పుడు మొట్టమొదటిసారి స్నేహం అనే దాంతో ట్రై చేద్దాం అనుకున్నారు సార్. అందుకే నన్ను పిలిచారు సార్. ప్రేమతో ట్రై చేశాం. ఎంతగానో ప్రయత్నించి చూసా బాబు, కానీ ప్రయోజనం లేదు. మీరు స్నేహంతో ట్రై చేసి చూడండి బాబు. శ్రీకాంత్, నీ గిరిజను వచ్చాను చూడరా. నువ్వు నాతో అంటా ఉండేవాడు కదరా, ఆత్మగుడికే ఒక్కటే అని. ఈ గిరిజను వదిలేసి ఎక్కడికో సుధీర తీరాలకు వెళ్ళిపోదాం అనుకున్నావా? మన తిన్న బిర్యానీ, తర్వాత సెకండ్ షో, ఆ తర్వాత పీటా మీటా పాన్ అన్ని మర్చిపోయావరా. నీ గర్ల్ ఫ్రెండ్ నేను సైడ్ కొట్టినప్పుడు నీ కోపం వచ్చింది. నేను సారీ చెప్పినా నీ కోపం తీరలేదు. కావాలంటే కొట్రా. శ్రీకాంత్ కదులుతున్నాడు. ఆంటీ, అంకల్, శ్రీకాంత్ కదులుతున్నాడు. ఏదో చెప్పాలనుకున్నాడు. చెప్పరా. అర్థం కావట్లేదు. పెన్ను పేపర్, పెన్ను పేపర్ తీసుకురండి. ఎవరన్నా తొందరగా ఎవరన్నా పెన్ను పేపర్ తీసుకురండి. అయ్యా వస్తున్నాడు. చచ్చిపోతుంటే ఇక్కడ పెన్ను పేపర్ తేవడానికి కూడా ఇంత లేటా? సారీరా, సారీ, సారీరా. రాయరా, నువ్వేమనుకుంటున్నావు? రాయ్, రాస్తున్నాడు, రాస్తున్నాడు ఆంటీ, రాస్తున్నాడు. అయ్యో అన్యాయం చేసేసావురా. అయ్యో చూడండి, ఏదో రాశాడు ఎదవా. రేయ్,
తున్నపోతా ఆక్సిజన్ ట్యూబ్ మీద కూర్చున్నావురా ఊపిరి ఆడట్లేదు లేకరా ఏంటి నువ్వు చెప్పకూడదు అంకుల్ చెప్పలేను అంకుల్ నువ్వనే చెప్పండి దరిద్ర దరిద్ర చచ్చిపోయినప్పుడు నన్ను కూడా చంపేస్తున్నావు దరిద్ర ఒక్క విషయంలో నన్ను వదిలేయండి అంకుల్ మీకు దండం పెడతానండి నన్ను వదిలేయండి దరిద్రుడ దరిద్రుడ అని ఏంటి సార్ మీటింగ్ హూ ఆర్ యూ ఫ్రెషర్ జస్ట్ కేమ్ లేట్ ఎందుకు నువ్వేం తప్పు చేసి వచ్చావు చెప్పు. ఒక రోజు నేను ఆత్మహత్య చేసుకోబోతుండగా ఎక్స్క్యూజ్ మీ, ఏంటండి మీరు సూసైడ్ చేసుకోవడానికి వచ్చారా? మీరు అందుకే వచ్చారా? అవును, ఎందుకు? అదో పెద్ద స్టోరీ. నాది చాలా చిన్న స్టోరీ, ముందు నేను చెప్తానే. 6 సంవత్సరాలుగా ఒకే అమ్మాయిని ప్రేమిస్తున్నానండి. 6 సంవత్సరాలంటే 2190 రోజులు. 2190 రోజుల్లో 2189 రోజులు ఆ అమ్మాయికి నేను గుడ్ నైట్ SMS పంపానండి. హ్యాపీ డ్రీమ్స్, స్వీట్ డ్రీమ్స్, లవ్లీ డ్రీమ్స్ అని. కేవలం ఒకే ఒక్క రోజు గుడ్ నైట్ SMS పంపలేదని నా లవ్ బ్రేకప్ చేస్తుందండి. అప్పటికి పంపానండి, మెసేజ్ సెండింగ్ ఫెయిల్, బ్యాలెన్స్ అయిపోయిందండి. వెళ్ళానండి, నడి రోడ్ లో పరిగెత్తుకుంటూ వెళ్ళానండి. పోలీసులు పట్టుకున్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే బ్రేకప్ మెసేజ్ ఉంది. అక్కడ బ్యాలెన్స్ ఉంది, ఇక్కడ బ్యాలెన్స్ లేదు. ఇక్కడ మీరు విషయం గమనించాలి, ఆ బ్యాలెన్స్ కూడా నేను వేయించిందేనండి. నేను వేయించిన బ్యాలెన్స్ తో నాకే లవ్ బ్రేకప్ మెసేజ్ పెడుతున్నా అంటే ఎంత బలుపు అండి దానికి, ఎంత కొవ్వు అండి, ఎంత అహంకారం అండి, ఎంత ఇది పట్టిందండి. అందుకే ఒక కసితో, ఒక ప్లానింగ్ తో సూసైడ్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చానండి. మరి మీరు? నాది కూడా సేమ్ స్టోరీ. సరే ఓకే, లేట్ అనుకో, లెట్స్ టేక్ ఆఫ్. ఏమండి ఏమండి, ఏంటండి భయంగా ఉందండి. భయమే లేదండి, దూకితే డైరెక్టే. పైగా ఆకలి కూడా వేస్తోంది. అయితే ఓ పని చేద్దాం, ఎలాగో చనిపోతున్నాం కదా, కలిసి భోజనం చేద్దాం. ఏమండి ఓ ఫోటో తీసుకోవచ్చా? దేనికండి? ఫేస్బుక్ లో పెట్టడానికి. ఓకే, స్మైల్ ప్లీజ్. స్మైల్. ఓ షిట్, ఏమైందండి? ఫేస్బుక్ లో లాస్ట్ పిక్ అని పెట్టాను కదా, అవును. అది చూసి నా ఫ్రెండ్స్ ఎవరో పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారండి. దేర్ ఆల్మోస్ట్ హియర్. ఓకే, నో ప్రాబ్లం అండి. ఈలోగా టేక్ ఆఫ్ గా. ఎక్స్క్యూజ్ మీ. ఏంటండి మళ్ళీ ఆకలేసిందా? లేదండి, ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటో చెప్పండి. నాకు కొంచెం హెల్ప్ చేస్తారా? ఫస్ట్ టైం కదా. యా. ఓకే, ఐ విల్ హెల్ప్ యూ. థ్యాంక్ యూ. ఆ రాయి పైకి వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి. మీరు వస్తారు కదా? తప్పకుండా. రెడీ, 1 2 నెంబర్లు ఎందుకో. ఏమండి సక్సెస్ఫుల్ గా పోయారా? పోయే ఉంటారులే, సౌండ్ లేదుగా. నన్ను కూడా ఎవడైనా తోస్తే బాగుండే. ఓకే, చిన్న రన్అప్ తీసుకొస్తాను అశోక్ దిల్లాగా. 1 2 3 4 5 6 7 8. ఇక్కడికి ఓకే ఓకే. సార్ నేను తోయలేదు. వద్దు, ఆపే ఆపే, ఐ నీడ్ బ్రేక్. ఓ రైటర్స్ బ్లాక్ సార్, లెట్ us టేక్ ఏ బ్రేక్. ఓకే, నెక్స్ట్ కూర్చుందాం సార్. ఓకే, రిలాక్స్. చాలా ఫ్రెష్ అయిపోయాం సార్. మళ్ళీ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్.